హలో ఫ్రెండ్స్, అలనాటి రామచంద్రుడు. నేను వెళ్లే టైంకి అయితే థియేటర్లో చాలా తక్కువ మంది జనం ఉన్నారబ్బా. సో షో ఆపేస్తారేమో అనేటటువంటి డౌట్ తోని సినిమా అయితే చూడడం మొదలు పెట్టాను. సినిమా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఆ మ్యూజిక్ స్టిల్ ఇన్ మై మైండ్ తిరుగుతా ఉందన్నమాట. వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. స్టార్ట్ చేసినటువంటి పాయింట్ ఎండింగ్ చేసినటువంటి పాయింట్ కి అయితే వేరే లెవెల్ ట్విస్ట్, వేరే లెవెల్ ఎమోషన్ అయితే అనిపించింది అనమాట. డైరెక్టర్ బై ఆకాష్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, ఈ పేరు అయితే ఖచ్చితంగా వినపడుతుంది. సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే ధరణికి మరియు హీరోకి మధ్య జరిగేటటువంటి ఒక ట్రాన్స్ లవ్ స్టోరీ అనమాట. ముఖ్యంగా మీరు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఆ కామెడీ అయినా ఆ జోక్స్ అయినా ఇదంతా కూడా జస్ట్ ఏ లవ్ స్టోరీ అని అనుకుంటారు. కానీ క్లైమాక్స్ తీసుకెళ్లేసరికి పెద్ద పెద్ద వాళ్ళ ఎమోషనల్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక లవ్ స్టోరీలో ఈ స్టేజ్ వరకు తీసుకెళ్లొచ్చా అనేటటువంటి రీతిలో అయితే సినిమాని అయితే ఎండ్ చేసి పడేశారు. అదైతే వేరే లెవెల్ అనిపించింది. ఇంక ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. లైక్ సినిమా బడ్జెట్ లో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎంత బడ్జెట్ అయినా సరే పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి చెప్పి సినిమా అయితే తీశారు. వేరే లెవెల్ అనిపించింది. ఇంకా బాగా అనిపించింది ఆ లొకేషన్స్ వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు. ఇవన్నీ మీకు తెలియాలంటే ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. విన్న తర్వాత డెఫినెట్లీ మీరైతే సినిమాకి ఖచ్చితంగా వెళ్తారనమాట. ఇంకా మాట్లాడుకోవాలంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎరగా తీసేశారబ్బా. వేరే లెవెల్ యాక్టింగ్. అది కాక షార్ట్ ఫిల్మ్ లో తీసిన వాళ్ళైనా కామెడీ వాళ్ళు కూడా చాలా మంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మధ్య మధ్యలో ఒక స్వీట్ లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తేనే అక్కడక్కడ ఒక కామెడీని పుట్టిస్తేనే సినిమా మనకి ఏం మాత్రం కూడా బోర్ కలిగించకుండా నీట్ గా ఎండ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. రీసెంట్ టైమ్స్ లో నాకైతే ఒక లవ్ స్టోరీతో వచ్చినటువంటి సినిమాలో ఇది బాగా నచ్చింది అనమాట. ఏది కూడా అంత ఇష్టపడిన అనమాట. అంటే హీరోయిన్ కొత్త, హీరో కొత్త, ఎంత ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు, అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా మాకు తెలియదు అనేటటువంటిది ఏం లేదు. మొత్తం కూడా సీనియర్ యాక్టర్స్ ఉన్నారనమాట. సో ఈ సీనియర్ యాక్టర్స్ ని డామినేట్ చేసేలాగా హీరో హీరోయిన్స్ అయితే నటించారు అనమాట. క్లైమాక్స్ అయితే నిజంగా ఏడ్ చేసిన భయ కళ్ళమంటే తెలియకుండా నీళ్ళు వచ్చే వేరే లెవెల్ అనిపించింది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ లవ్ కి మనం ఊగినే కనెక్ట్ అయిపోతాం అనమాట. దీనికి తగ్గట్టు అక్కడ ప్లే అయ్యేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం ముగ్ధునైపోతాం. ఈ సినిమాని అయితే అస్సలు థియేటర్ లో మిస్ చేయమాకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్ కి వెళ్ళండి. డెఫినెట్లీ సినిమా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ స్క్రీన్ ప్లే గురించి, ఆ మ్యూజిక్ గురించి, ఆ నీట్ గురించి, ఆ యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాకైతే సినిమా నచ్చేసింది. సో మీరు చూడండి, మీ రివ్యూ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.